ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే చూసేద్దాం. నేను ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసేసుకొని బాదం పప్పు, కాజు, అలాగే పూల్ మకానా ఒకే కప్తో తీసుకుంటున్నాను. మెజర్మెంట్ అంటే బాదం ఏ కప్తో తీసుకున్నానో సేమ్ కప్తో సేమ్ మెజర్మెంట్ అంటే ఈక్వల్గా నేనైతే తీసుకున్నాను. ఈ మూడిటిని వేపేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. నా దగ్గర ఫ్రైడ్ బఠానీ ఉంది, అందుకని కొద్దిగా యాడ్ చేశాను. అది యాడ్ చేయకపోయినా పర్లేదు. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మనం వంటకు వాడే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. అది లేదు అని అంటే కొద్దిగా బటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ని మన టేస్ట్కి తగ్గట్టుగా, అంటే ఇక్కడ నేను దీనిలో ఇవన్నీ ఒక కప్పుకి వస్తే అందులో హాఫ్ కప్పు వరకు మాత్రమే నేను ఇక్కడ బెల్లంని యాడ్ చేశాను. బెల్లం లేదా షుగర్ మీకు ఏ స్వీట్నర్ నచ్చితే దాన్ని అయితే యాడ్ చేసేసుకోండి. వీటినన్నిటిని కూడా మిక్సీలో పట్టాలి. ఇది చాలా టఫ్ జాబ్ అండి. మనకు మిక్సీ అయితే చాలా త్వరగా వేడెక్కిపోతూ ఉంటుంది. మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, అంటే అది క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, వాటిలో ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు మనం వాటిని ఇలా మిక్సీ అయితే పట్టుకుంటూ ఉండాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ పీనట్స్ని అంటే పల్లీలని కూడా వేపేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. చాలా చక్కగా వస్తుంది. ఆపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకోవాలి. మనకు ఇది మిక్సీలో ఎంతకీ కూడా మనకి కన్సిస్టెన్సీ రావట్లేదు అని అనుకుంటే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. వేడిగా ఉండే వాటర్ని ఒక 3 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసేసుకొని ఆపుతూ స్పూన్తో పైకి కిందికి కలుపుకుంటూ మనం ఇలా మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్నైతే మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని గ్లాస్ జార్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 1 మంత్ పైన వరకు మనకి ఇదైతే స్టోర్ ఉంటుంది. దీన్ని చాక్లెట్ స్ప్రెడ్లా మనము బ్రెడ్ పైన కావచ్చు, కేక్ పైన కావచ్చు, లేదంటే బిస్కెట్స్ ఉంటాయి కదా, క్రీమ్ బిస్కెట్స్, కుకీస్ ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ బిస్కెట్స్ మధ్యలో మనకు బయట క్రీమ్ బిస్కెట్స్ దొరుకుతాయి కదా, అలా వాటి మధ్యలో కూడా పెట్టుకొని పిల్లలకి ఇవ్వచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది. ఎంత టేస్టీగా ఉందంటే మనం బయట తీసుకునే నటెల్లా, చాక్లెట్ స్ప్రెడ్స్ వాటికన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. ఇలా బ్రెడ్ పైన అప్లై చేసేసి ఫోల్డ్ చేసి పిల్లలకి స్నాక్ బాక్స్గా పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని పాలల్లో వేసుకొని కూడా తాగొచ్చు. చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ.